తిరుమల లడ్డూ ప్రసాదం పైన తాజాగా సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. లడ్డూ ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారంటూ ఆరోపించారు. తాజాగా లడ్డూ తయారీకి వినియోగించిన నెయ్యిలో వాడిన పదార్థాలపైన ల్యాబ్ రిపోర్టును టీడీపీ నేత ఆనం బయటపెట్టారు. అందులో విస్తుపోయే అంశాలను వెల్లడించారు. దీంతో భక్తుల్లో ఆగ్రహం మొదలైంది. ఇక చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైన టీటీడీ చైర్మన్ గా పనిచేసిన సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేసిన సుబ్బారెడ్డి, ఎలాంటి పొరపాటు జరగలేదని, దేవుడి సాక్షిగా తన కుటుంబ సభ్యులతో సహా కలిసి ప్రమాణం చేయటానికి సిద్ధమని ప్రకటించారు. చంద్రబాబు అందుకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. భూమన సైతం రియాక్ట్ అయ్యారు. రాజకీయాల కోసం తిరుమలను వాడుకుంటున్నారని విమర్శించారు. ఎవరైనా శ్రీవారి ప్రసాద విషయంలో అపచారం చేసి ఉంటే సర్వనాశనం అవుతారని వ్యాఖ్యానించారు. తాజాగా బయటకు వచ్చిన ల్యాబ్ రిపోర్టు పైన భూమన స్పందించారు. ఇక తాజాగా వైవి సుబ్బారెడ్డి హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సుబ్బారెడ్డి తరపున న్యాయవాది సుధాకర్ రెడ్డి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ఈ అంశాన్ని ప్రస్తావించారు. శ్రీవారి ప్రసాదంలో జంతువుల ఫ్యాట్ కలిపారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిట్టింగ్ జడ్జితో లేదా హైకోర్టు కమిటీతో విచారణ చేయాలని కోరారు. సిబిఐతో విచారణ చేయించాలని, నిజం నిగ్గు తేల్చాలని పిటిషన్లో కోరారు. పిటిషన్పై వచ్చే బుధవారం విచారణ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇక మాజీ సీఎం జగన్ ఈ వ్యవహారంపైన స్పందించనున్నారు.